చింతపల్లి మండలం అయిపోయింది. ప్రస్తుతానికి చింతపల్లి మండల మహిళా సమైక్య ఐటీడీఏ డిఆర్డీఏ వెలుగు ద్వారా మరి గిరిజన మహిళలకి ఎవరైతే జీవనోపాధి కార్యక్రమాల కోసం యూనిట్స్ కావాలని అంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ట్రైకేర్ ద్వారా ₹1,00,000 నుంచి ఆ పైన ఉన్నటువంటి పెట్టుబడి కావాల్సినటువంటి యూనిట్లకు లోన్ ఇచ్చే వెసులుబాటు ప్రజెంటు మన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారి ద్వారా అమలు చేస్తున్నామండి. దీనిలో ముందు ట్రైకేర్ యూనిట్లో సబ్సిడీ వచ్చి 50% ఉంటుందండి. 40,000 ఉన్నతి లోన్స్ ద్వారా 40,000 వెలుగు ద్వారా ప్రతి నెల వాయిదా పద్ధతిలో కట్టుకునే విధంగా 40,000 లోన్ ఇస్తూ 10,000 లబ్ధిదారుని వాటాదారులుగా కలిపి మొత్తం ₹1,00,000 యూనిట్ తోటి ట్రైకేర్ యూనిట్స్ గ్రౌండ్ చేయడానికి లబ్ధిదారుల నుంచి ఎంపికకి అప్లికేషన్ల దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుందండి. ప్రస్తుతానికి మన ప్రాజెక్ట్ అధికారి మేడం వారు చెప్పిన ప్రకారంగా అయితే 5 కమిటీతో కూడినటువంటి యూనిట్ ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్కి సంబంధించినటువంటి గ్యారేజ్ లాంటిది ఒకటే ఎస్టాబ్లిష్ చేయమని మేడం గారు చెప్పి ఉన్నారు. అది 5 మెంబర్స్ కలిసి ట్రైకేర్లో లోన్ తీసుకుంటే ఇంకా అవసరమైతే ఆవరణకు నిధులు కూడా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఉన్నారు. రెండవది ఈ పర్యాటక ప్రాంతానికి సంబంధించినటువంటి తాజంగి రిజర్వాయర్లో గిరిజన మహిళలు ఎవరైనా సరే 5 కమిటీగా ఏర్పడి బోట్ షికారుకి సంబంధించి బోట్ యూనిట్స్ పెట్టుకున్నా కానీ అలాంటి మెంబర్స్ కూడా మనిషికి ₹1,00,000 చొప్పున 5 కూడా ట్రైకేర్ లోన్ మంజూరు చేస్తూ వారికి జీవనోపాధి కల్పించే వెసులుబాటు ఈ ట్రైకేర్ యూనిట్స్ ద్వారా ఇస్తున్నారండి. మూడవది ఏంటంటే ఈ తోపుడు బళ్ళు అంటే మోటార్ సైకిల్ మీద ఐస్ క్రీమ్లు అమ్ముకునే వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి కూడా ఐస్ క్రీమ్లకు సంబంధించినటువంటి యూనిట్స్ మంజూరు చేయడానికి వెసులుబాటు కల్పించారండి. తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఐరన్ వ్యర్థాలు కానీ ఇలాంటన్నిటిని స్క్రాప్ కింద చేసి దాన్ని చెత్త నుండి సంపద తయారీ యూనిట్ కింద పెట్టుకోవడానికి మరి మహిళా స్వయం సహాయక సంఘం మహిళలు ఎవరైనా ఉంటే వారు కూడా 5 కలిపి ఒక యూనిట్ మంజూరు చేస్తామని ఈ 3 యూనిట్లని ప్రత్యేక యూనిట్లుగా గుర్తిస్తూ మరి ప్రపోజ్ చేయమని మేడం గారు చెప్పి ఉన్నారు. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా చేసే యూనిట్లకి మరి సుమారుగా 150 రకాలైనటువంటి జీవనోపాధి కార్యక్రమాల లిస్ట్ కూడా మాకు అందజేస్తున్నారు. దీన్ని ప్రతి గ్రామ పంచాయతీలను గ్రామస్తులకు అందరూ కూడా తెలిసే విధంగా మేము పబ్లిసిటీ చేసి ఈ యూనిట్స్ యొక్క ప్రతిపాదనలు స్వీకరించడం అనేది జరుగుతుందండి. దీంట్లో 40,000 మాత్రమే వాయిదా ప్రకారంగా ఖచ్చితంగా కట్టుకోవాలి. మిగతా 50,000 మటుకు సబ్సిడీగా రావడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ముందు గిరిజన మహిళలు అయి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, దాంతోపాటు పాన్ కార్డు, ఆధార్ కార్డు, మరి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్. వారు గతంలో ఏ రకమైనటువంటి ఉన్నతి లోన్స్ తీసుకుని బకాయి పడ్డ మెంబర్స్కి అయితే అర్హత ఉండదండి. ఇది గతంలో లోన్ తీసుకున్నటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి ఉన్నతి లోన్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు అయితే వారికి మట్టికి ₹40,000 వాయిదా పద్ధతుల మీద కట్టుకోవడానికి మరి 40,000 లోన్ ఇస్తారు. ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈరోజు జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మరి ప్రజాప్రతినిధులకి అందరికి కూడా తెలియజేశాము. ఇదే విషయాన్ని మరి అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క యూనిట్స్ మరి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో సర్వీస్ సెక్టర్కి సంబంధించినటువంటి యూనిట్స్ ఏమైనా కానీ ఉదాహరణకి ఫోటో ప్రింటింగ్ కానీ, ఫోటో స్టూడియో కానీ, జిరాక్స్ మిషన్లు కానీ, మరి అక్కడ కొన్ని రకాలైనటువంటి మిషనరీ అంటే ధాన్యం మిల్లులు కానీ, పిండి మిల్లులు కానీ ఇలాంటి సర్వీస్ సెక్టర్కి సంబంధించిన యూనిట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ యొక్క అవకాశాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించి ఏ ప్రాంతంలో ఏ ఐటమ్స్ లేవనేది గుర్తిస్తూ మన గ్రామ సమాఖ్య లీడర్లు, గ్రామ సమాఖ్యలో ఉన్నటువంటి యానిమేటర్లు, మరి క్లస్టర్లో పనిచేస్తున్న సీసీలు అందరూ కూడా దీన్ని అనాలిసిస్ చేసుకుని లబ్ధిదారుల జాబితా అయితే తయారు చేసి సంబంధిత గవర్నమెంట్ వారికి త్వరలోని 2-3 రోజుల్లో ఇచ్చే ఏర్పాట్లు చింతపల్లి మండల మహిళా సమైక్య ద్వారా చేస్తున్నామండి. ధన్యవాదాలు. ఎవరి సమాధానండి ఇప్పుడు మనిషికి అయితే ₹1,00,000 మ్యాక్సిమం సబ్సిడీ 50,000. ఇంకా అంతకన్నా మంచిది అందుబాటులో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే ఉదాహరణకి పీఓ మేడం గారు చెప్పింది ఏంటంటే ఆటో గ్యారేజ్ ఒకటి పెట్టమంటున్నారు. ఆటోలు కానీ వెహికల్స్ కానీ పోతే గ్యారేజ్ అది కూడా కట్టి అక్కడ 3 ఏంటంటే ఇక్కడ
ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ చేసే మిషనరీ పెట్టేస్తే మన వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆ పౌడర్ పెట్టినప్పుడు ఒక 5 వేలకి స్పెషల్గా ఇస్తాం. ₹1,00,000 ₹5,000 ఇస్తూ ఇంకా ఇన్స్టాల్ ఏమైనా కావాలంటే అలా కూడా ఇస్తాం. మేనేజర్ ఈ 3 ప్రపోజ్ చేశారు. రెండో ఎవరైనా పెట్టుకుంటే కదా అలాంటి కూడా దరఖాస్తు చేసుకున్నామంటే అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా ఈ లోన్ సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి శ్రేణి లోన్స్ 6 కోట్లు ఇచ్చామంటే ప్రతి ఒక్కరికి అది ప్రతి నెల కూడా